లీడర్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి మహానేతను తీసుకొచ్చి ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ దానికి తగ్గ హెచ్చరికలు మాత్రం ముందే వస్తాయి. నిన్న మన కొన్ని సోషల్ మీడియాలో కూడా చూసాము, ఆయననే టార్గెట్గా చేసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్గా చేసుకొని కొన్ని సోషల్ మీడియాలు యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసము కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయినప్పటికీ కూడా మౌనం వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకరిపైన నువ్వు నింద చేసేటప్పుడు అవి నిరాధారమైనవా లేకపోతే నిజమా అనేవి నిజంగా నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు బయట పెట్టొచ్చు కదా. ఎందుకు దాన్ని కంటెంట్ పెట్టేసి థంబ్నెయిల్స్ పెట్టేసి మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేసి కొన్ని పేపర్లు అయితే నిజంగా ఏదో డిజిటల్ పేపర్లు కరెక్ట్గా ఏదో రేవంత్ రెడ్డి దీన్ని ట్యాప్ చేయించారు, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా చేయమని చెప్పింది, ట్యాప్ చేయించిన తర్వాత డీటెయిల్స్ అన్నీ వచ్చాయని కూడా ఫేక్ వార్తలు అయితే సృష్టించారు. ఇదంతా అబద్ధం అని చెప్పేసి, ఇదంతా ఫేక్ అని చెప్పేసి మా ఛానల్ నుంచి మీకు కోరుతున్నాను.